హలో ఫ్రెండ్స్, మనం గ్రానైట్ కోసం చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన దగ్గరలోనే మన లోకల్ పెనుగొండలో గ్రానైట్స్ 2 షాపులు ఉన్నాయి. మనకి చాలా తక్కువ రేటుకి లభిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం మహాలక్ష్మి గ్రానైట్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా రకరకాల గ్రానైట్స్ ఉన్నాయి. ఫిష్ బ్లాక్, బ్లూ బ్లాక్, రెడ్, అంటి, వరంగల్, చాలా రకాలు ఉన్నాయి. రాజస్థాన్ రకాలు, కాశ్మీర్ రకాలు. సో మనమైతే నచ్చిన రకాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రేట్లు కూడా చాలా అందుబాటులో మంచి రేట్లు ఉన్నాయండి. సో మనం బాగేపల్లి, తుమ్కూరు చెక్ పోస్ట్ అక్కడైతే ఎంత ఉన్నాయి, అక్కడికిన్నా ₹2 రేటు తక్కువగానే ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడ పర్చేజ్ చేస్తే వాటికి ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే మన లోకల్లో చాలా తక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనం ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల గ్రానైట్ బండల్ని. ఇదైతే అడుగు ₹80, ₹75 అలా ఉన్నాయి. సో ఫిష్ బ్లాక్ అయితే 110 నుంచి ఉంది. సో కొన్ని రకాలు వైట్, ప్యూర్ వైట్ అయితే ₹200 నుంచి ఉన్నాయి బ్రో. చాలా చక్కగా మన ఇంటికి కావాల్సిన అన్ని రకాల గ్రానైట్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ స్క్రీన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు డీటెయిల్ చెప్తారు. సో ఇక్కడికి మన దగ్గరలో మహాలక్ష్మి గ్రానైట్ షాప్ విజిట్ చేయండి. రకరకాల గ్రానైట్ చూడండి, నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు తోడుగా లేడీస్ని కూడా తీసుకొస్తే బెస్ట్. చూడండి, ఇక్కడ వైట్ కనపడుతుంది కదా, చాలా కాస్ట్, చాలా బాగుంటుంది. ఫుల్ లుక్ వచ్చేదంటే వైట్ అండి. ఇక్కడ చూస్తున్నారు అది చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనకు తక్కువలో కావాలంటే జస్ట్ ₹40 నుంచి ₹60 మధ్యలో ఉంటుంది అడుగు. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇంటికి కావాల్సిన అన్ని గ్రానైట్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే అండి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంతమంది. సో మనం లోకల్ కాబట్టి ఏమి ఎక్కువేమి ఉండదు. సో నియర్ బై 20 కిలోమీటర్స్ కాబట్టి చాలా తక్కువ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా బండలు ఎత్తించడానికి మాత్రం వాళ్ళు ఛార్జెస్ చేస్తారండి. ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉంటాయి కదా, 4 మనుషులు దాన్ని నీట్గా లోడింగ్ అన్లోడింగ్ 2 చేస్తారు. సో వాళ్ళ కోసం వచ్చి చదరానికి ₹3 ఎంతో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో అదొకటి మనకు బర్డెన్ అనిపిస్తుంది. సో అది ఎక్కడైనా అంతే, నువ్వు ఏ షాప్లో తీసుకున్నా అది లోడింగ్ అండ్ అన్లోడింగ్ సేమ్ కాస్ట్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సండే వీకెండ్లో కానీ సాటర్డే సండే వచ్చేసి విజిట్ చేయండి. మీకు ఇంటికి కావాల్సిన మొత్తం గ్రాండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకొకటి టైల్స్ గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో ఒక మంచి షాప్ని అయితే నేను దగ్గరలో విజిట్ చేయబోతున్నా. ఆ షాప్ని ఖచ్చితంగా మనం కమింగ్ సూన్ డేస్లో అప్లోడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, అది కూడా మనం పెనుగొండలోనే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే తప్పకుండా సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓనర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడైనా విజిట్ చేసి రండి. సో అక్కడికి ఇక్కడ రేట్ కంపేర్ చేయండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి అని చెప్తున్నారు. సో ఇలా ఎలాంటి మోసం లేదు. సో క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి విజిట్ చేయండి. సో క్వాలిటీ చెక్ చేయండి ఫస్ట్. ఏమైనా క్రాక్స్ ఉన్నాయా లేదా తీసుకునేటప్పుడు క్రాక్స్ బాగా చూసుకోండి అనమాట. సో అలాంటివి బాగా. అలాగే ఇంకా మన ఇంటికి ఎదురుగా తులసి మొక్క ఉంటే ఎంత అందమో సిరి సంపదలు కురుస్తాయంటారు కదా, అదేవిధంగా తులసి మొక్క కూడా ఈ విధంగా ఒకటి చక్కగా డిజైన్ చేశారు. అది కూడా మీరు పర్చేజ్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎప్పటికీ బాగా నీట్గా ఉంటుంది. సో డిజైన్గా లుక్ ఎప్పటికీ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే మరి. దయచేసి మీకు నచ్చితే విజిట్ చేయండి. బాయ్, టేక్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. బాయ్ అన్న. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే, మనం తీసుకెళ్ళింటాం కదా బేల్దారులు, వాళ్ళు కమిషన్ మాట్లాడుకుంటారు. సో అలాంటి విషయాలు ఏం లేకుండా మీరు డైరెక్ట్గా ఓనర్లను అడగండి. సో కమిషన్ అంటే ఏమి ఇచ్చేది లేదు. అంటే ఈ విధంగా కమిషన్ లేకపోతే బ్రో, మీరు ఎవరినైతే తీసుకెళ్తారో వాళ్ళకి వీళ్ళకి లింకప్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. సో ఆ విధంగా లేకుండా డైరెక్ట్ మనమే బెనిఫిట్స్ పొందే విధంగా రేట్ మాట్లాడుకోండి, చాలా చక్కగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం కష్టపడిన డబ్బు వృధాగా చేయకోకుండా ప్రతిదీ యూజ్ఫుల్గా వినియోగించుకుందాం ఫ్రెండ్స్. బాయ్. సో ఫ్రెండ్స్, లోడింగ్ చేసేటప్పుడు మనం ప్రతి బండ చక్కగా చూసుకోవాలి. ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, ఎక్కడైనా చిగుళ్ళు అట్లా పగిలినాయా లేదా అని చూసుకోవాలి. లేదంటే మనం ఇక్కడ మన ఇంటికి తీసుకెళ్ళి ఇంకా చాలా లాస్ పోతాం అనమాట. సో అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురాలి, ఏం బరువు ఉంటాయి కాబట్టి. సో ముందుగానే అక్కడ ఉండి ప్రతి బండ చెక్ చేసుకొని తీసుకోవడం చాలా బెస్ట్. సో మీరు టేక్ కేర్గా అవన్నీ తీసుకుంటారని కోరుకుంటున్నాను. బాయ్. Thank you.